హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ పరంగా బెస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్, ప్రతిరోజు 5 సబ్జెక్ట్స్ అంటే 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యేటువంటి, అంటే అఫీషియల్గా ఇచ్చినటువంటి సిలబస్ బేస్ చేసుకొని 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ ఎలా చేయాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు వీడియో చివరి వరకు చూస్తే 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం పెద్ద విషయం అయితే కాదు. మీరు ఇంకా టైం ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేసుకొని మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేస్తే 100% అయితే విజయం అయితే సాధిస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మీకు వీలైతే మీకు ఎటువంటి నష్టం లేదు అనుకుంటే ఈ వీడియోను మీ స్టేటస్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే ఆ సిలబస్ అంతా కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ లెసన్ కాలేస్తూనే ఉంటుంది, ఏ టాపిక్ ఆ టాపిక్ ఉంటుంది. ప్రతిదీ ఇండివిజువల్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇండివిజువల్ క్లాస్, ఇండివిజువల్ ఎగ్జామ్స్, అలా షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా చెప్తా. 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. 60 డేస్ తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి కేవలము 600 రూపీసే తీసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే 1200 రూపీస్, ప్రజెంట్ అయితే కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అనుకున్నాం, బట్ ఈ రోజు షెడ్యూల్స్ డిజైన్ చేయడం వల్ల ఈ రోజు స్టార్ట్ చేయాల్సిన బ్యాచ్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకొని రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఎస్జిటి కోర్స్ పర్పస్ నోట్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272. మళ్ళీ చెప్తున్నా, 8341949272. నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ లేదా సింప్లీ ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేసినా సరిపోతుంది. ఆలస్యం చేయవద్దు. కేవలం 600 రూపీసే. ఒక్కసారి పే చేస్తే చాలు. మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. లాస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేస్తే మాత్రము కష్టం. సో ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అయినా కానివ్వండి, ఈ రోజు నుంచి అయినా కానివ్వండి, మీరు సరైనటువంటి ప్లానింగ్తో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశిస్తున్నా. మరి డే 1 షెడ్యూల్ అంటే రేపు షెడ్యూల్ ఇస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాసెస్ కూడా చూడండి. ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? మీకు 23rd షెడ్యూల్ ఇచ్చాము. 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని టాపిక్స్ ఇచ్చాము, విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని టాపిక్స్ ఇచ్చాము, ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఇచ్చాము, తెలుగు బేస్ చేసుకొని ఇచ్చాము. అదేంటి ఈవీఎస్, సైన్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ అవి ఉండవా? అన్నీ ఉంటాయి. మనం ఒకే రోజు 8 సబ్జెక్టులు చదవలేం కదా, అన్ని సబ్జెక్టులు చదవలేం కాబట్టి 5 సబ్జెక్టులను బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ వైజ్గా మీకు మధ్యలో ఈవీఎస్, సైన్స్, సోషల్ అన్ని కూడా యాడ్ అయి ఉంటాయి, జీకే కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇలా ఈ 5 సబ్జెక్టులు 23rd ఈ షెడ్యూల్తో పాటు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము. అంటే 3rd క్లాస్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్, అంటే ఇక్కడ ఏదైతే సిలబస్ అనౌన్స్ చేశామో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 24th ఉంటుంది కదా, 24th ఇక్కడ ఏదైతే సిలబస్ ఇచ్చామో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఎగ్జామ్స్ ఉంటాయి. అదే రోజు ఎగ్జామ్ రాయాలా, తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు. మీరు ఒకవేళ ఆ రోజు ఏదైనా బిజీగా ఉన్నా కానీ తర్వాత అయినా రాసుకోవచ్చు. అంటే మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు క్లాసెస్ అయినా ఎప్పుడైనా వినొచ్చు, ఎగ్జామ్స్ అయినా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. చూడండి, ఇంత సిస్టమేటిక్. డైలీ 5 సబ్జెక్ట్స్, 1-2 సబ్జెక్టులు ఇచ్చేసి ఏదో కాదు. ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ ఛందస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆర్టికల్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, విద్యకు సంబంధించినటువంటివి సపరేట్ ఎగ్జామ్స్. ఇక్కడ ఒక ఎగ్జామ్ కాదు, ఈ టాపిక్ని బేస్ చేసుకొని వేద విద్య, బౌద్ధ విద్యను బేస్ చేసుకున్న ఒక ఎగ్జామ్ ఉంది, జైన విద్య, ఇస్లాం విద్యను బేస్ చేసుకున్న ఒక ఎగ్జామ్ ఉంది, విద్య బేస్ చేసుకుని నిర్వచనాలు వాటిని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఉంది. ఇక్కడ పెరుగుదల, వికాసం, పరిపక్వత ఒక ఎగ్జామ్ ఒకటి ఉంది, వికాస సూత్రాలు ఒక ఎగ్జామ్. అంటే ప్రతిదీ ఇండివిజువల్ క్లాస్, ఇండివిజువల్ ఎగ్జామ్ ఉండడం వల్ల ఆ టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు ఆ టాపిక్ ఎంతవరకు గ్రిప్ సాధించారనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది. నెక్స్ట్ 25th అంటే 23rd డే 1 షెడ్యూల్, 24th డే 1 ఎగ్జామ్స్ పెట్టాను కదా. నెక్స్ట్ 25th డే 2 షెడ్యూల్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ డే 2 షెడ్యూల్ కూడా ఇచ్చాము చూడండి. మళ్ళీ 5 సబ్జెక్ట్స్. నెక్స్ట్ 25th ఇచ్చాను కదా, 26th ఈ టాపిక్ను బేస్ చేసుకొని ఎగ్జామ్స్ ఉంటాయి.
నెక్స్ట్ 27th డే 3 షెడ్యూల్ ఇచ్చాం చూడండి. 27th డే 3 షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ 27th ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని 28th ఎగ్జామ్ ఉంటుంది. పక్కా సిలబస్ బేస్ చేసుకునే ఫ్రెండ్స్, ఏ టాపిక్ అనేది మిస్ కాదు. నెక్స్ట్ 29th డే 4 షెడ్యూల్ ఉంటుంది. 29th డే 4 షెడ్యూల్. ఈ డే 4 షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ 30th ఉంటుంది. 30th ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 31 షెడ్యూల్ ఉంటుంది. 31 షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 31 షెడ్యూల్కి సంబంధించింది ఫిబ్రవరి 1st ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 1st ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 2nd షెడ్యూల్ ఉంటుంది. డే 6. నెక్స్ట్ ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఫిబ్రవరి 3rd ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 3rd. నెక్స్ట్ ఫిబ్రవరి 4th షెడ్యూల్ ఉంటుంది. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిబ్రవరి 4th షెడ్యూల్ ఉంటుంది. ఈ ఫిబ్రవరి 4th షెడ్యూల్ బేస్ చేసుకొని ఫిబ్రవరి 5th ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 6th షెడ్యూల్ బేస్ చేసుకొని ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 6th డే 8 షెడ్యూల్. దీనికి సంబంధించింది ఫిబ్రవరి 7 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిబ్రవరి 7. నెక్స్ట్ ఫిబ్రవరి 8th డే 9 షెడ్యూల్ ఉంది చూడండి. డే 9 షెడ్యూల్. దీన్ని బేస్ చేసుకొని ఫిబ్రవరి 9th ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 9th. నెక్స్ట్ ఫిబ్రవరి 10th షెడ్యూల్ అంటే డే 10 షెడ్యూల్. ఫిబ్రవరి 10. నెక్స్ట్ ఫిబ్రవరి 11 దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో చూడండి, తెలుగు మీకు సపరేట్గా వ్యాకరణాంశాలు, భాషాంశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటెంట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్లో మీరు ఏం చదవాలి, మళ్ళీ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కైపర్యాలు ఏంటి, ఆ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి, పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి, టెక్స్ట్ బుక్లు చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు మళ్ళీ అన్నీ మీకు రివిజన్ అవుతాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ కంటెంట్ మళ్ళీ మీకు సపరేట్గా పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 12th డే 11 షెడ్యూల్ ఉంటుంది. డే 11th షెడ్యూల్ అంటే డే 11 ఫిబ్రవరి 12th. ఫిబ్రవరి 13th ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 14th డే 12th షెడ్యూల్ ఉంటుంది. డే 12th షెడ్యూల్. దీనికి సంబంధించింది ఫిబ్రవరి 15th ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 16th డే 13 షెడ్యూల్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫిబ్రవరి 17th ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 18th డే 14 షెడ్యూల్. డే 14 షెడ్యూల్. దీనికి సంబంధించి ఫిబ్రవరి 19th ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి 19th. నెక్స్ట్ ఫిబ్రవరి 20th షెడ్యూల్. డే 15. దీనికి సంబంధించింది ఫిబ్రవరి 21 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా 1 month చూడండి. ఎగ్జాక్ట్గా మనం 23rd స్టార్ట్ చేసాము, 20th అంటే ఎగ్జాక్ట్గా 1 month. మరి ఈ 1 monthకి ఎంత సిలబస్ అయిపోయింది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సిన్సియర్గా ప్రిపేర్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8th క్లాసు అంటే 16 లెసన్స్ మొత్తం ఉండేది. అప్రాక్సిమేట్గా 8th క్లాస్ వరకు వచ్చింది మ్యాథ్స్. అంటే ఇంకా 9th క్లాస్, అఫ్ కోర్స్ 10th క్లాస్ అవి ఉన్నాయి అనుకోండి. 9th 10th కూడా కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటే అవి కూడా ఇచ్చామన్నమాట. అంటే 8th క్లాస్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది. నెక్స్ట్ ఈవీఎస్ అయిపోయింది. 3rd 4th 5th అయిపోయింది. నెక్స్ట్ సైన్స్ కూడా 6th క్లాస్ మొత్తం అయిపోయింది. 7th క్లాస్ సెమిస్టర్ 1 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ మూర్తిమత్వం జరుగుతుంది. ఓకేనా, అంటే విద్యా దృక్పథాల కాన్సెప్ట్ అయిపోయింది. ఒక టాపిక్ ఏముంది, ఓకేనా. వర్తమాన విద్య సంబంధించినటువంటి ఒక ఆరోగ్య విద్య, కౌమార విద్య, వ్యాయామ విద్య, వాటికి సంబంధించి ఒక టాపిక్ మధ్యలో మిస్ అయింది. అవి మధ్యలో పెట్టేస్తాను అనమాట, ఆ విద్యకు సంబంధించింది. సో అదొక టాపిక్ తప్ప విద్యా దృక్పథాలు అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మొత్తం అయిపోయింది. మీరు కావాలి సిలబస్ పేపర్ అబ్జర్వ్ చేయండి. సిలబస్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇంగ్లీష్ గ్రామర్ కానీ, వొకాబులరీ కానివ్వండి, ఇంగ్లీష్ మెథడ్స్ కానివ్వండి, మొత్తము గ్రామర్ పరంగా ఒకవేళ 7 టాపిక్స్ ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ మెథడ్స్ పరంగా 9 టాపిక్స్ ఏమి ఇచ్చాడు. సిలబస్లో ఉన్నటువంటి మొత్తం క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ తెలుగు వ్యాకరణాంశాలు, భాషాంశాలతో పాటు టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా 9th క్లాస్ వరకు అయిపోయింది. అంటే ఇక్కడ ఓవరాల్గా తెలుగు క్లియర్గా అయిపోయింది, మెథడ్స్ ఉన్నాయి అంతే, కంటెంట్ వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీషు గ్రామర్ అయిపోయింది, వొకాబులరీ అయిపోయింది, మెథడ్స్ కూడా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆల్మోస్ట్ విద్య అంటే ఆల్మోస్ట్ ఇంకొక 2 టాపిక్స్తో ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా అయిపోతుంది. విద్యా దృక్పథాలు ఒక టాపిక్తో, అదే చెప్పాను కదా, వర్తమాన విద్య సంబంధించి భారతదేశంలో వర్తమాన విద్యలో ఒక టాపిక్ ఉంది. ఆ ఒక్క టాపిక్ తప్ప విద్యా దృక్పథాలు అయిపోయింది. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ అయిపోయింది. ఆల్రెడీ సైన్స్ 7th క్లాస్ సెమిస్టర్ 1 జరుగుతుంది. తర్వాత 9th క్లాస్ తర్వాత సోషల్ జరుగుతుంది. మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. అంటే మిగతా 1 monthలో, రిమైనింగ్ 1 monthలో ఆ 8th క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ సైన్స్తో పాటు సోషల్ కంప్లీట్ చేసి, ఆ ఎడ్యుకేషనల్ సైకాలజీలో పెండింగ్, విద్యా దృక్పథాల పెండింగ్ కంప్లీట్ చేసేసి, నెక్స్ట్ తెలుగు మెథడ్స్తో పాటు జీకే కరెంట్ అఫైర్స్ ఇలా అది ఆల్మోస్ట్ 1 month కల్లా అయిపోతుంది. మొత్తం 1 month కల్లా అయిపోతుంది. ఆ 2 months తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు మళ్ళీ
రివిజన్ టెస్టులు అంటే ఇంకా మీకు మొత్తం హెవీ సిలబస్ ఇచ్చేసి వీక్లీ 2 ఎగ్జామ్స్ అట్లా రివిజన్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఎగ్జామ్ డేట్ వరకు మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మీకు ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటే మీ ప్రిపరేషన్ అంటే ఇంకా ఈ 1 మంత్ మీరు ఆలస్యం చేయకూడదు. ఇంకా ఈ 1 మంత్ ఎగ్జామ్ డేట్ వరకు బాగా 2 మంత్స్ షెడ్యూల్ వేసుకోండి. మీరే ఓన్గా వేసుకోండి. మీకు ఒకవేళ 600 కూడా కష్టము, నేను 600 పే చేసుకోలేను అనుకుంటే మీరు ఓన్గానే షెడ్యూల్ వేసుకోండి. క్లియర్గా రాసుకొని సిలబస్ బేస్ చేసుకొని సిలబస్ షీట్ ప్రక్కన పెట్టుకొని క్లియర్గా ఫాలో అవ్వండి. 100% అయితే మీరు విజయం అయితే సాధిస్తారు. మరి జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలోచన చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. బట్ ఈరోజు స్టార్ట్ చేయాల్సిన బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, గమనించగలరు. థ్యాంక్ యూ.